వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకమైన వంట ఏంటో తెలుసా? గోంగూరతో మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, రండి. మ్యారినేట్ చేసి పెట్టాను, కరెక్ట్గా 30 minutes పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను మిగతా ఐటమ్. గోంగూర మటన్కి మనము మటన్ బిర్యానీకి ఏ విధంగా చేసుకోవాలో, ఇది 1 kg మటన్, 1 kg మటన్కు రెండు స్పూన్ల కారము, ఒక 1.5 స్పూను సాల్ట్, అల్లం వెల్లిపాయ 2 స్పూన్లు, గార్లిక్ డైరెక్ట్ దంచేసింది ఒకటి, ఇవన్నీ కలిపి పెరిగేసుకొని 1 కప్పు పెరిగేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి రెడీగా పెట్టేసుకుంటే మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఏ కూరలు తీసుకొచ్చినా కానీ, ఏ వెజిటేబుల్స్ తీసుకొచ్చినా కానీ మనం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే వంటలకు మొదలు పెట్టుకుంటే చాలా బెటరు. ఎందుకంటే దాని మీద కెమికల్స్ అట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఇది మాత్రం మాది ఆర్గానిక్, ఇది మా చెట్లో వేరింది కాబట్టి దీన్ని కూడా నేను క్లీన్గా కడుగుతున్నాను. గోంగూర మనం అక్కడ 2 పౌండ్ల మటన్ కదా, 2 పౌండ్ల మటన్ అంటే దాదాపుగా 1 kg ఉంటుంది అనుకోండి, 2 పౌండ్ల పైనే ఉంటుంది అది. తర్వాత మనము ఒక 1.5 పౌండ్ గోంగూర తీసుకున్నాను. సరే, ఇప్పుడు మనకు గోంగూర మటన్ బిర్యానీ కావాల్సిన వస్తువులు: ఈ పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర తొడిమేలు కూడా మనము దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు గ్రైండ్ చేసి దాన్ని కూడా మనం మిక్స్ చేసి దీనిలో పెట్టుకుందాం. మనం గరం మసాలా అన్నీ మనం సేమ్ తీసుకుందాం. దానికి ఎంత సరిపోతుందో క్వాంటిటీ, ఆ క్వాంటిటీ సరిపోయే పందం ఒక 7-8 ఇలాచీలు, తర్వాత లవంగాలు, తోక మిరియాలు, పట్ట, ఆకు, పువ్వు, ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అవి వేయించి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ లోపల మనము ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు, తర్వాత గోంగూర, ఈ 3 కలిపి వేయించేసి గ్రైండింగ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మనం కొత్తిమీర కాడలు వేగినాయి కదా, ఇప్పుడు దీనిలో మనము గోంగూర వేసుకుందాం. వేసుకున్నాం కదా, గోంగూర వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్, కొంచెం జీలకర్ర, టేస్ట్ బాగుంటుంది దీంతో. ఇది మనం స్టవ్ ఆర్పేసాము. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేద్దాం. మొత్తం గ్రైండ్ చేసేసి మనము మటన్లో కలుపుకోవాలి దీన్ని. అది ఏ విధంగా మళ్ళీ చూస్తాం. మనం ఫ్రైడ్ ఆయిల్ తీసుకున్నాం కదా ఇంతకుముందు, దానిలో వేయించడానికి ఇంకా మిగిలిన ఆయిల్ కూడా ఉంది కదా, అది ఇప్పుడు మటన్ దీనిలో వేసేసి మనం ఒక 50% కుక్ చేస్తాం. ముందుగా ఇప్పుడు ఆయిల్ వేడి అయింది కాబట్టి ఆనియన్ వేసుకొని ఆనియన్ను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకుందాం. మనం ఎల్లిపాయలు కూడా మనం చిన్నగా కచ్చపక్క దంచాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ ఆనియన్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ కూడా మనం కొంచెం ఈ మటన్ వేసుకునే ముందు మనం కొంచెం ఇది వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాము, ఫ్రైడ్ ఆనియన్ వేసాము, పుదీనా వేసాము, ఎల్లిపాయలు కూడా వేసాము. ఇప్పుడు ఇది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి కొంచెం ఇప్పుడు దీనిలో ఈ మనం మటన్, పెరుగు అంతా మిక్స్ చేసిన ఇవంతా వేసేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది మొత్తం ఇప్పుడు దీనిలో వేసేసుకొని మనము ఒక హాఫ్ కుక్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు కుక్కర్లో మనము మూత పెట్టేసుకొని మనం ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత దీన్ని బంద్ చేసేసేయాలి. ఎందుకంటే మొత్తం కుక్ అవ్వద్ది ఇది. అటు మటన్ కుక్కర్లో మటన్ ఉడుకుతుంది కదా, మనం ఒక 4 విజిల్లు వేసి తీసేసి ఆపేసుకుందాం దాన్ని. ఈ లోపల మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసే ముందు ఆల్రెడీ నెయ్యి వేసేసుకున్నాం. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు వేసాను ఆయిల్. ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిరపకాయలు చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం, వాటి పుదీనా కూడా వేసుకుందాం. మనం రెడీ చేసుకున్న మసాలాలని కదా, ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం ఒక 1.5 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో వాటర్ పోసేసుకొని, మనం ఎంత అంటే మనం 5 కప్పుల రైస్ తీసుకున్నాం కదా, దానికి 7.5 కప్పుల వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు దీనిలో
7.5 కప్పుల వాటర్ మనం పోసేస్తున్నాం. ఇప్పుడు టేస్ట్కు సరిపోయేందుకు బిర్యానీలో కూడా మనం సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. అప్పుడైతేనే మనం ఈ రైస్కు ఈ సాల్ట్ బట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మసలే వరకు ఆపి తర్వాత రైస్ వేసుకుందాం. ఇప్పుడు గోంగూర మటన్కి మనం మటన్ ఒక 4 విజిల్ పెట్టుకున్నాము, అంటే పూర్తిగా ఉడకలేదు ఇది. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఈ గోంగూర మనం గ్రైండింగ్ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఇది కూడా ఇందులో మిక్స్ చేద్దాం. ఇది ఈ కప్ తోటి 5 కప్పుల రైస్ తీసుకున్నాను నేను. 5 కప్పుల రైస్కి 7.5 కప్పుల వాటర్ పోసేసి, అంటే అక్కడికక్కడికే అవుతుంది రైస్. అది బియ్యం నానవేసి పెట్టుకున్నామని 1/2 అవర్. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకున్నాం. ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యం ఇందులో వేసేసుకున్నాం. రైస్ అక్కడికక్కడికి అయిపోయింది. ఇది కూడా పూర్తిగా ఉడకలేదు, 70% ఉడికింది. ఇది మాత్రం 50% ఉడికింది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి ఓవెన్లో పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ కింద మనం అడుగులు వేసాము, దాని నుంచి పైన నుంచి రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనము దీని మీద మనం ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, ఫ్రైడ్ ఆనియన్ ఇప్పుడు పైనుంచి వేసేసుకుందాం. వేసేసుకొని దీని పైనుంచి కొత్తిమీర కూడా మనం వేసేసుకుంటే, కొత్తిమీర వేసేసుకుందాం పైనుంచి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసి ఓవెన్లో పెట్టేద్దాం. ప్రీ హీట్ అవుతుంది. మనం 350 degrees మీద పెట్టి 45 minutes పెట్టాము. ఇప్పుడు ఆల్రెడీ 3 minutes ఇప్పుడు ప్రీ హీట్కి అయిపోతుంది. ఇంకో 2 minutesలో ప్రీ హీట్ అయిపోతే 40 minutesలో మొత్తం మటన్ బిర్యానీ రెడీ. చలో, మన గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. గోంగూర మటన్ బిర్యానీ రెడీ. చూడండి, గోంగూర మటన్ బిర్యానీ రెడీ. ఇది గోంగూర మటన్ బిర్యానీ. ఎప్పుడు మటన్ బిర్యానీ తిని బోర్ కొడుతుంటుంది కదా, గోంగూరతో మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది చూసి మీరు నేర్చుకొని చెప్పాలి ఎలా ఉందో. చూసారుగా, మంచి మటన్ బిర్యానీ, మంచి గ్రీనిష్ తోటి చాలా మంచిగా ఉంది కదా. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఆల్ నొక్కండి. మంచి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైన్ అప్. మీ నరేందర్.